ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో తైక్వాండో ప్రీమియర్ లీగ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. తైక్వాండో ప్రీమియర్ లీగ్ సీజన్ 2 పురుషుల పోటీలు సోమాజిగూడలో ప్రారంభమయ్యాయి. నార్త్ ఈస్ట్ హీరోస్, తెలంగాణ రైజర్స్, గుజరాత్ థండర్స్, బెంగాల్ టైగర్స్, ఢిల్లీ వారియర్స్, మహారాష్ట్ర అవెంజర్స్, హర్యానా హంటర్స్, రాజస్థాన్ రెబల్స్ జట్లు సమాన స్థాయిలో పోటీ పడుతూ లీగ్ను రసవత్తరంగా మార్చాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరిత మలుపుతో సాగుతూ క్రీడాభిమానులు ఆసక్తిని రేపుతుంది. టైటిల్ కోసం ప్రతి జట్టు కఠినంగా పోటీ పడుతుండటంతో తుది ఫలితాలపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జట్ల పరిచయం, ఆకట్టుకునే ప్రదర్శనలు క్రీడా వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు పరస్పరం బాహాబాహికి దిగుతున్నాయి. ప్రతి రౌండ్లో గెలిపే లక్ష్యంగా క్రీడాకారులు దూసుగా పోరాడుతుండటంతో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. వ్యూహాత్మక ఆట తీరుతో జట్లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. టీపీఎల్ వ్యవస్థాపకుడు గణేష్ దువ్వూరి మాట్లాడుతూ లీగ్కు లభిస్తున్న స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా తైక్వాండో క్రీడాభివృద్ధికి ఇది కీలక వేదికగా నిలుస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడమే లక్ష్యమన్నారు సహ వ్యవస్థాపకుడు వెంకట్ కే గజాం. తదుపరి దశలో మరింత పోటీ ఉత్కంఠరగే అవకాశం ఉండడంతో క్రీడాభిమానుల దృష్టి ఇప్పుడు ఈ లీగ్ పైనే కేంద్రీకృతమై ఉంది. మన దేశంలో అనేక మార్షల్ ఆర్ట్స్ని మనం దాదాపు స్వతంత్ర పూర్వం నుంచే మన ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అందులో కరాటే, జూడో, టైక్వాండో చాలా ప్రసిద్ధి చెందిన గేమ్స్గా ఉన్నాయి. టైక్వాండో దాదాపు ఇప్పటికీ అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలు కూడా నిరంతరం వారు నిర్వహిస్తున్నారు. అనేక మంది క్రీడాకారులు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళిన స్పోర్ట్ ఇది 1955 అనుకుంటా. బహుశా కొరియన్ మార్షల్ ఆర్ట్ని మాడిఫై చేసి ఈ టైక్వాండో కింద వరల్డ్ వైడ్గా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినారు. ఇవాళ దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఒక కార్పొరేట్ లుక్ ఇచ్చి. ఐఎమ్ దువ్వూరి గణేష్, ఫౌండర్ డైరెక్టర్ ఫర్ Taekwondo Premier League. Along with me, Mr. Venkat, co-founder, and Srimati Navneeta, they are all working together for the success of Taekwondo Premier League. This is the second edition of Taekwondo Premier League. It is first leg, that is male. We are organizing at the Park Hotel at Somajiguda. All the 6 teams are participating here. I congratulate individually all the team owners, franchisee face, and all the players who are fighting for the glory to participate in the Manali, Philippines Global Taekwondo Premier League. My name is Venkata K. Ganjam. I am the co-founder of this Taekwondo Premier League. This we initiated in the year 2023 and successfully done in Delhi in the Hotel Ashoka. And our season 2 was happened at Sarojinagar Stadium in Hyderabad in 2024. Now we have got around 8 teams in this particular league. Out of 8 teams, 6 teams we selected, which we are taking this to the Manali, Philippines for the Global Taekwondo League. And this Taekwondo League is happening every year 2 seasons. So our motto is to bring all the Taekwondo aspirants to be part of this activity, and we are giving so much of support for the sports enthusiasts who are into Taekwondo, because a martial art is a self-defense game which is more useful now. Even the government, central government also supporting us. You know, each and every school should have this as a curriculum, sports curriculum. లాస్ట్ 30 years నుంచి మా గురుగారు గణేష్ గారి దగ్గర నేర్చుకున్నాను. కానీ హర్ ఘర్ మే టైక్వాండో హోనా చాహియే అనేది నినాదం కరోనా తర్వాత మొదలుపెట్టాం. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ గర్ల్స్కి. ఎంపవర్ ఉమెన్ అనేది ఇంకొక అసోసియేషన్ కూడా తీసుకొచ్చాము. దీంట్లో ప్రతి ఆడపిల్లకి ఫ్రీగా నేర్పిస్తాం. ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్లే బాధ్యత మాది. టాలెంట్ స్టూడెంట్స్ది ప్లాట్ఫామ్ మనది. ప్లీజ్ కమ్ ఎవ్రీబడి, మంచిగా ఆడండి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలనేదే మా సంకల్పం. ఐఎమ్ శైలజ అండి, ద కన్వీనర్ ఆఫ్ TPL ఆఫ్ దిస్ సీజన్. Okay, sorry. I'm completely encouraged and enthusiastic about this program, and I lately realized how
beneficial taekwondo is. I'm going to give my complete time and my interest in taekwondo, helping them to go ahead. And I thank Sandeep ji for owning the Telangana Tigers, Telangana Risers team in a day, in one night. I thank wholeheartedly Sandeep ji. థ్యాంక్ యూ